హలో స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 3 రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం. ముఖ్యంగా అందులో మనకి నెక్స్ట్ రోమన్ చెప్తున్నాం. నెక్స్ట్ రోమన్ ఏంటి చూడండి, పేజ్ నెంబర్ 32. ఇది మనకి 12 వీడియో, పేజ్ నెంబర్ 32. మీకు ఏదైతే మనకి క్లాస్లో చెప్తున్నామో అది మొత్తం కూడా CW రాసేసుకోండి. మనం ఫస్ట్ వీడియో నుండి ఇప్పటి వరకు ఏవైతే చెప్తూ వస్తున్నామో బోర్డు మీద ఏదైతే రాస్తున్నామో అది కాపీ చేసేసుకోండి. అదే CW. ఓకేనా, మీకు CW కూడా మొత్తం కూడా బోర్డు మీద రాస్తూ వస్తున్నాం. అందులో స్కిప్ చేసేది ఏమీ లేదు. ఓకేనా, CW అయితే రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, మనం థర్డ్ రోమన్ వరకు కంప్లీట్ చేసాం. ఫోర్త్ రోమన్ చూడండి. ఫోర్త్ రోమన్ నేను ఇక్కడ క్వశ్చన్ రాస్తున్నాను, ఎక్కువ సఫిషియెంట్ ప్లేస్ లేదు కనుక దగ్గర రాద్దాం. చూడండి, డివైడ్ ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమి అడిగారు, క్వశ్చన్ ఏమి ఇచ్చారో కొద్దిగా కేర్ఫుల్గా చదవాలి. చదివితే మనకి ఇక్కడ ఎన్ని నుండి కూడా వచ్చే వార్డ్ ప్రాబ్లమ్స్, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్ చేయడమే. ఓకేనా, మల్టిప్లికేషన్ చేయడం. చూడండి, డివైడ్ లేకపోతే డివైడ్ చేయడం. డివైడ్ ద సమ్ ఆఫ్ ఏ చేయమన్నారు, వీటిని డివైడ్ చేయమన్నారు. వీటిని డివైడ్ చేయమన్నారు. ద సమ్ ఆఫ్ దీస్ టూ ఫ్రాక్షన్స్, ద సమ్ ఆఫ్ -13/5 and 12/5. ఓకేనా, అండ్ the product of these two, the product of these two. First మనకి సమ్ అనుకుందాం. సమ్ ఆఫ్ -13/5 and 12/7. ఇప్పుడు ఈ రెండు కనుక్కున్నాం ఫస్ట్. ఓకేనా, ఈ రెండు మనకి ఏం చేయాలి, సమ్ చేయాలి, ఎడిషన్ చేయాలి. ఈ -13/5ని 12/7ని ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేద్దాం. చూడండి, -13/5 ప్లస్ 12/7. ఇప్పుడు ఏంటి, క్రాస్ మల్టిప్లై చేయడం తెలుసు కదా, లేకపోతే ఎల్సిఎం ఎడిషన్ చేయాలి. క్రాస్ మల్టిప్లై చేద్దాం. -13 × 7 ప్లస్ 12 × 5 5 × 7 ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇది 37 ఎంత వస్తుంది. మనకి మల్టిప్లికేషన్ రావాలి, రాకపోతే మనకి రఫర్గా చేసుకోవాలి. -13 × 7 ఏమవుతుందంటే 91 అవుతుంది. ఇక ప్లస్ ఇంటే మైనస్ ఏమవుతుంది, -91 అవుతుంది. -91. అలానే 12/5 ఎంత అవుతుంది, 60. రెండు నెంబర్స్ ప్లస్ ఉన్నాయి కనుక +60 అవుతుంది. +60 డివైడ్ బై 5/7 35. 5/7 ఎంత, 35. ఇప్పుడు మనకి 91 లోంచి -91 లోంచి 60 సబ్ట్రాక్ట్ అవ్వాలి. అంటే ఒక నెంబర్ ప్లస్ ఉంది, ఒక నెంబర్ మైనస్ ఉంది. అప్పుడు ఏమవుతుంది, సబ్ట్రాక్ట్ అవుతుంది కదా. 1 - 0 అంటే 1 వస్తుంది. 9 - 6 అంటే 3 వస్తుంది. అంటే ఇక్కడ మనకి బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కనుక -31 వస్తుంది. అంటే -31/35 ఇట సమ్. అంటే సమ్ ఆఫ్ టూ ఫ్రాక్షన్స్ చేసాం. సమ్ ఆఫ్ టూ ఫ్రాక్షన్స్. ఇప్పుడు ఏం చేద్దామంటే సమ్ ఇది ప్రొడక్ట్ అనుకుందాం. ప్రొడక్ట్ ఈజీగా అయిపోతుంది. -13/7 అండ్ -1/2. అంటే ఈ రెండు ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేయాలి. ఎలా మల్టిప్లై చేస్తున్నాం చూడండి, -13/7 మల్టిప్లై -1/2. ఈ రెండు ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేయమన్నారు. మల్టిప్లై చేయమంటే తెలుసు కదా, ఏవైనా సరే టూ ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేయాలంటే న్యూమరేటర్ విత్ న్యూమరేటర్, డినామినేటర్ విత్ డినామినేటర్ మల్టిప్లై చేయాలి. అంటే ఏమవుతుంది, -13 × -1/7 × 2. బ్రాకెట్ పెట్టినా సరే మల్టిప్లై చేయాలి. ఓకేనా, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. 13 1 ఎంత అవుతుంది, 13. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 13 1 13. 7 2 14. 7 2 14. ఇప్పుడు మనకి సమ్ ప్రకారం చేయాలి. యాజ్ పర్ ప్రాబ్లం. ఏంటి ప్రాబ్లం అది, డివైడ్. దేన్ని డివైడ్ చేయాలి, సమ్ని డివైడ్ చేయాలి. సమ్ని డివైడ్ చేయాలి. దేంతో డివైడ్ చేయాలి, ప్రొడక్ట్తో డివైడ్ చేయాలి. అది కూడా గుర్తుంచుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి సమ్ అనుకున్నాం, ఇక్కడేమో ప్రొడక్ట్ అనుకున్నాం.
ఇక్కడ సమ్ అనుకున్నాము, ఇక్కడ ప్రొడక్ట్ అనుకున్నాం కదా. అంటే సమ్ని ప్రొడక్ట్ డివైడ్ చేయాలి. అంటే సమ్ డివైడెడ్ బై ప్రొడక్ట్, సమ్ డివైడెడ్ బై ప్రొడక్ట్. అంటే ఇక్కడ మనకి సమ్ ఎంత వస్తుంది? సమ్ ఎంత చూడండి, -31/35 ఈజ్ సమ్ డివైడెడ్ బై ప్రొడక్ట్ ఎంత వచ్చింది? ప్రొడక్ట్ 13/14. ఇప్పుడు మనకి ఈ డివిజన్ తర్వాత ఫ్రాక్షన్ ఉంటే దానికి మల్టిప్లికేషన్ కన్వర్ట్ చేసుకోవాలి. డివిజన్ తర్వాత ఫ్రాక్షన్ ఉంటే మనం డివిజన్ చేయలేం కదా, అలాంటప్పుడు ఏం చేయాలి? ఈ డివిజన్ మల్టిప్లికేషన్లో కన్వర్ట్ చేసుకొని దీన్ని రెసిప్రోకల్ రాస్తున్నాం. చూడండి, దీని కంటిన్యూషన్ అన్నమాట. దీని కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నాం. అంటే -31/35 మల్టిప్లై రెసిప్రోకల్ ఆఫ్ మీరు కంటిన్యూషన్ రాయాలి. నేను లైన్ కొట్టాను, మీరు లైన్ కూడా రాయాలి. కంటిన్యూషన్ రాసేసుకోండి. ఓకేనా? అర్థమైందా? నేను లైన్ కొట్టానని మీరు లైన్ డ్రా చేసి రాయొద్దు. దీని కంటిన్యూషన్ రాయాలి. నాకు సఫిషియెంట్ ప్లేస్ లేదనుక నేను రాస్తున్నాను. 13 రెసిప్రోకల్ ఆఫ్ 13/14. ఇప్పుడు ఏమవుతుంది? ఇది -31/35 మల్టిప్లై 14/13 అంటే రివర్స్ ద ఫ్రాక్షన్. ఇప్పుడు ఏమైనా కట్ అయిపోవాలనుకుంటే ఉంటే కట్ చేయండి. ఇది మనకి 13 టేబుల్ 31 వస్తుందా? రాదు. 35 టేబుల్ 31 వస్తుందా? రాదు. ఈ 14 టేబుల్ 35 రాదు, కానీ 7 టేబుల్ వస్తుంది. ఈ 7 టేబుల్ కట్ చేయండి. 7 2 ఇయర్స్ 7 5 ఇయర్స్ అంటే ఏ టేబుల్ కట్ చేసాము? కట్ విత్ 7 అంటే ఇక్కడ ఏం మిగిలిపోయాయి? -31 × 2 బై 5 × 13. ఇక్కడ నేను బ్రాకెట్స్ పెట్టాను, ఇక్కడ నేను మల్టిప్లై పెట్టాను. రెండు ఒకటి, దానిలో కన్ఫ్యూజ్ అవ్వదు. ఇలా బ్రాకెట్ పెట్టినా మల్టిప్లికేషనే, ఇలా ఇంటూ పెట్టినా సరే మల్టిప్లికేషన్. ఓకేనా? ఇక్కడ కూడా అంతే పెట్టాను. చూడండి, ఇది కూడా మల్టిప్లికేషన్ అర్థం. ఇప్పుడు మనకి 31 2 ఇయర్స్ ఎంత అవుతుంది? 31 2 ఇయర్స్ 2 1 ఇయర్స్ 2 2 3 ఇయర్స్ 6 అంటే -62 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా, ఏది -62. 13 5 ఇయర్స్ 65 ఇది ఆన్సర్. ఓకేనా? ఇది మనకి ఏంటి? 4th క్వశ్చన్. 5th క్వశ్చన్ చూద్దాం. ఇదిగోండి 5th క్వశ్చన్ చూడండి. వాట్ ఇస్ ద 5th క్వశ్చన్? ఇవన్నీ కూడా వాట్ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ మోడల్స్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? మనకి అండర్స్టాండ్ అయితే ఈజీగా చేయాలి. ఇఫ్ 2/5 ఆఫ్ ఏ నెంబర్ exceeds అంటే ఎక్కువ ఉంది అని అర్థం. 1/7 ఆఫ్ ద సేమ్ నెంబర్ బై 36 ఫైండ్ ద నెంబర్. ఓకేనా? ఇక్కడ నేను ఒక నెంబర్ ఉంది, ఒక నెంబర్ ఎక్స్ అనుకున్నాను. ఒక నెంబర్ ఏంటి? ఎక్స్ అనుకున్నాను. దీన్ని ఏం చేశానంటే 2 పార్ట్స్ చేశాను. ఏంటి ఆ 2 పార్ట్స్ అంటే, ఆ ఎక్స్ అనే నెంబర్లో నెంబర్ ఏంటి? ఇక్కడ మనకి నెంబర్ ఎక్స్ దాన్ని 2 పార్ట్స్ చేశాను. ఒక పార్ట్ ఏంటి? 2/5 పార్ట్. అంటే ఈ ఎక్స్లో 2/5 పార్ట్ అనుకున్నాను. అంటే ఎక్స్లో 2/5 పార్ట్ ఎలా కనుక్కున్నాము? 2/5 ఆఫ్ ఎక్స్ అంటే 2/5 ఆఫ్ నెంబర్. 2/5 ఆఫ్ నెంబర్. ఎన్ఓ అంటే నెంబర్ అని అర్థం. అంటే ఈ ఎక్స్లో 2/5 పార్ట్. ఇలానే ఇంకో పార్ట్ ఏంటి? 1/7 ఆఫ్ ది సేమ్ నెంబర్. అంటే ఎక్స్లో 1/7 ఆఫ్ నెంబర్. 1/7 ఆఫ్ నెంబర్. మనకి ఏదైతే నెంబర్ తీసుకున్నామో ఆ నెంబర్. ఓకేనా? ఈ నెంబర్ ప్లేస్లో ఎక్స్ అనేది రాసుకుంటాం. మనం స్టెప్స్ అప్ రాద్దాం. అయితే వీడి యొక్క ఈ ఫస్ట్ నెంబర్ అనేది సెకండ్ నెంబర్ కన్నా
36 ఎక్కువ ఉందంట. 36 ఎక్కువ ఉంది అంటే ఏంటి? ఈ రెండు యొక్క డిఫరెన్సే కదా ఎక్కువ ఉంది అంటే. అంటే ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ కన్నా 36 ఎక్కువ ఉంది అన్న. అంటే ఏంటి? ఈ నెంబర్ మైనస్ ఈ నెంబర్ ఈక్వల్ టు 36 అవుతుంది. ఇది మనకి ఈ మెథడ్ అనేది గుర్తుంటే సమ్ అనేది ఈజీగా అయిపోతుంది. మళ్ళీ ఒకసారి చూడండి, ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ని 2 పార్ట్ చేశాను. ఒక పార్ట్ ఏంటి? 2/5 ఆఫ్ నెంబర్. అంటే ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో దాన్ని 2/5తో మల్టిప్లై చేశాను. అలాగే ఇంకో పార్ట్ ఏం చేశానంటే ఈ నెంబర్కి 1/7 మల్టిప్లై చేశాను. ఈ నెంబర్ కనుక్కొని ఈ నెంబర్ కనుక్కొని రెండింటి యొక్క కంపారిజన్ చేశాను. కంపేర్ చేసే ఉంది ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ కన్నా 36 ఎక్కువ ఉంది. ఎక్సీడ్ అంటే మోర్ అన్నాను. మోర్ అంటే ఎక్కువ ఉంది అన్నాను. అంటే ఈ నెంబర్ కన్నా ఈ నెంబర్ కన్నా 36 ఎక్కువ ఉంది. ఎక్కువ ఉంది అంటే ఏంటి? ఈ బిగ్ నెంబర్ నుండి స్మాల్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది. ఇప్పుడు మనం వాట్స్ రాద్దాం. చూడండి, ఇది మనకి బాగా గుర్తుండాలి. ఇది మనకి మైండ్ మ్యాప్ అనేది గుర్తుంటే సమ్ అనేది ఈజీగా అయిపోతుంది. ఇక్కడ చూడండి, లెట్ నెంబర్ ఈక్వల్ టు, మనకి నెంబర్ తెలియదు కదా, లెట్ నెంబర్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాం. లెట్ నెంబర్ ఈక్వల్ టు ఎక్స్. 2/5 ఆఫ్ నెంబర్, 2/5 ఆఫ్ నెంబర్ ఈక్వల్ టు 2/5 ఆఫ్ నెంబర్ అంటే ఏమవుతుంది? 2/5 ఇంటూ ఎక్స్. 2/5 ఇంటూ ఎక్స్ అంటే ఈ నెంబర్కి 2/5 మల్టిప్లై చేయాలి. అంటే ఏమవుతుంది? 2x/5 అవుతుంది. అలాగే 1/7 ఆఫ్ నెంబర్. 1/7 ఆఫ్ నెంబర్ అంటే ఎలా అనుకుంటాము? 1/7కి నెంబర్ని మల్టిప్లై చేయాలి. 1/7 ఇంటూ ఎక్స్. 1/7 ఇంటూ ఎక్స్ అంటే ఏమవుతుంది? 1x/7 అవుతుంది. 1x/7. ఓకే, 2/5 ఆఫ్ నెంబర్ యాజ్ పర్ ప్రాబ్లం. ఏంటి ప్రాబ్లం ప్రకారము? ఇక్కడ చూడండి, 2/5 నెంబర్ ఎక్సీడ్స్ 1/7 నెంబర్ బై 36. అంటే 2/5 ఆఫ్ నెంబర్ మైనస్ 1/7 ఆఫ్ నెంబర్ ఈక్వల్ 36 అవుతుంది. యాజ్ పర్ సమ్ 2/5 ఆఫ్ నెంబర్ మైనస్ 1/7 ఆఫ్ నెంబర్ ఈక్వల్ టు 36 అవుతుంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఓకేనా? ఇప్పుడు మనకి 2/5 ఆఫ్ నెంబర్ అంటే ఏంటి? 2x/5 మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కనుక మైనస్ రాశాను. ఈ స్టెప్ గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇక్కడ దీని ప్రకారం రాశాను. ఎక్సీడ్స్ అంటే ఈ ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ కన్నా బిగ్గర్ అవుతుంది. ఎక్సీడ్స్ అన్న కనుక మనకి సబ్ట్రాక్షన్ రాసుకుంటే సరిపోతుంది. అంటే సెకండ్ నెంబర్ని ఫస్ట్ నెంబర్ నుండి సబ్ట్రాక్ట్ చేస్తే 36 వస్తుంది అంటారు. 1/7 ఆఫ్ నెంబర్ అంటే ఏంటి? 1x/7 ఈక్వల్ టు 36. ఓకే, 2/5 ఆఫ్ నెంబర్ అంటే 2x/5 మైనస్ 1/7 ఆఫ్ నెంబర్ అంటే ఏంటి? 1x/7 ఈక్వల్ టు 36. ఇప్పుడు మనకి ఎల్సిఎం ఎడిషన్ చేయాలి. ఎల్సిఎం సబ్ట్రాక్షన్, మైనస్ ఉంది కదా సబ్ట్రాక్షన్. నేను ఏం చేసినా క్రాస్ మల్టిప్లై చేస్తున్నాను. లైన్ డ్రా చేస్తున్నాను. ఫస్ట్ 2x ఇంటూ 7 మైనస్ 1x ఇంటూ 5 5 ఇంటూ 7 అప్పుడు ఏమవుతుంది? ఈక్వల్ టు 36 అవుతుంది. ఈక్వల్ టు 36. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. మనం ఇక్కడ లైన్ కొట్టి డ్రా చేస్తున్నానంటే మీరు కంటిన్యూషన్ రాసుకోవాలి. నా బోర్డ్ సఫిషియెంట్ లేదని సైడ్ రాస్తున్నాను, మీరు రాయద్దు అట్లా. ఓకేనా? ఇప్పుడు మనకి 2x ఇంటూ 7 అంటే ఏమవుతుంది? 2 7 14x మైనస్ 5 ఇంటూ 1x అంటే ఏమవుతుంది? 5 1 5x బై 7 5 35. 7 5 ఎంత? 35 ఈక్వల్ టు 36. ఇప్పుడు 14x మైనస్ 5x అంటే ఎంత వస్తుంది? 14 మైనస్ 5 అంటే 9x. 9x ఈక్వల్ టు 35 బై 9x బై 35 ఈక్వల్ టు 36. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ రెండింటిని కూడా క్రాస్ మల్టిప్లై చేయండి. ఇక్కడ డినామినేటర్ ఏం లేదు కదా 1 అనుకొని ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేయండి. నెంబర్స్ క్రాస్ మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది? x ఈక్వల్ టు 36 ఇంటూ 35 1 ఇంటూ 9. ఇక్కడ డినామినేటర్ ఏమి లేదు కనుక 1 రాశాను. ఇప్పుడు నేనేం చేస్తాను? క్రాస్ మల్టిప్లై చేస్తున్నాను. న్యూమరేటర్ని దీన్ని డినామినేటర్తో, ఈ డినామినేటర్ని న్యూమరేటర్తో మల్టిప్లై చేస్తాను.
ఇక్కడ ఏమైనా కట్ అయ్యే పాసిబిలిటీ ఉందా? కట్ అయ్యే 9 టేబుల్తో 35 పోతుందా? పోదు. కానీ 36 కట్ అవుతుంది. 9 టేబుల్లో 36 వస్తుంది కదా, కట్ విత్ 9. కట్ విత్ 9. కట్ విత్ 9 అంటే ఎంత వస్తుంది ఇక్కడ మనకి? 9 1 జాస్ 9 4 జాస్ 9 1 జాస్ 9 4 జాస్ అంటే ఇక్కడ మనకి ఏం మిగిలిపోయింది? 4 into 35 by 1 into 1. 4 into 35 అంటే ఎంత వస్తుంది? 35 ని 4 తో మల్టిప్లై చేయండి. ఎంత? 4 5 జాస్ 20, 4 3 జాస్ 12, 12 plus 2 40 అంటే 140. 1 into 1 అంటే 1 కదా, 140 by 1 అన్న 140 వస్తుంది. ఓకేనా? ఇది మనకి 5th క్వశ్చన్. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూద్దాం. మీకు నెక్స్ట్ 7th క్వశ్చన్ చెప్తాను. 6th క్వశ్చన్ అనేది లెంతీగా వస్తుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్ చెప్పుకుందాం. నెక్స్ట్ క్లాస్లో మీకు 6th క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిక్స్త్ క్వశ్చన్ అనేది నెక్స్ట్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 7th క్వశ్చన్. ది కాస్ట్ ఆఫ్ 7 2/3 meters of cloth 12 3/4 rupees. 12 3/4 rupees. Find the cost of ఇక్కడ ఏంటి? ఇక్కడ ఒకటే చెప్పండి మీరు క్వశ్చన్. 5 pence కాస్ట్ ఇచ్చాం, లేకపోతే 5 యాపిల్స్ కాస్ట్ ఇచ్చాం. 5 యాపిల్స్ కాస్ట్, నేను 5 యాపిల్స్ కాస్ట్ 100 రూపీస్ అన్నాను. 5 యాపిల్స్ కాస్ట్ ఎంత? 100 రూపీస్ అన్నాను. 1 యాపిల్ కాస్ట్ కావాలి, లేకపోతే 7 యాపిల్స్ కాస్ట్ కావాలి, ఎంత అవుతుంది అన్నాను. 7 యాపిల్స్ లేకపోతే 1 యాపిల్ కాస్ట్ అనేది కనుక్కోండి. ఎలా కనుక్కుంటాము? 5 యాపిల్స్ కాస్ట్ 100 రూపీస్ ఇచ్చారు, నాకు కావాల్సింది ఏంటి? 1 యాపిలే కావాలి. 1 యాపిల్ కాస్ట్ కావాలంటే ఏం చేస్తాము అంటే మనకి టోటల్ కాస్ట్ని నెంబర్ ఆఫ్ యాపిల్స్తో డివైడ్ చేస్తాం. టోటల్ కాస్ట్ని నెంబర్ ఆఫ్ యాపిల్స్తో డివైడ్ చేస్తాం. అంటే ఏమవుతుంది? 100/5 చేస్తాము. ఇది కట్ చేసి 5 1 జాస్ 5 20 జాస్ 100 అంటే 20 రూపీస్ ఈచ్ యాపిల్ కాస్ట్. అలానే ఇక్కడ కూడా సేమ్ మెథడ్ అప్లై చేస్తాం. ఇక్కడ ఏంటి క్వశ్చన్ ఇచ్చింది? ది కాస్ట్ ఆఫ్ 7 2/3 meters కాస్ట్ ఇచ్చారు. 7 2/3 meters క్లాత్ కాస్ట్ 12 రూపీస్ 3/4, 12 3/4 రూపీస్ ఇచ్చారు. అయితే 1 మీటర్ కాస్ట్ ఎంతో కనుక్కోవాలి. అంటే ఏం చేయాలి? ఈ టోటల్ కాస్ట్ని నెంబర్ ఆఫ్ మీటర్స్తో డివైడ్ చేయాలి. టోటల్ కాస్ట్ని నెంబర్ ఆఫ్ మీటర్స్తో డివైడ్ చేయాలి. డివైడ్ చేద్దాం చూడండి. ఇక్కడ మనకి స్టెప్స్ రాయడం అనేది ఇంపార్టెంట్. చూడండి, ది గివెన్ ది కాస్ట్ ఆఫ్ 7 2/3 meters cloth. 7 2/3 meters ఏమని రాసేస్తున్నాను? క్లాత్ ఈక్వల్ టు 12 రూపీస్ 3/4. 12 3/4. అయితే ఏం కావాలి నాకు? 1 మీటర్ క్లాత్ కాస్ట్ కావాలి. ద కాస్ట్ ఆఫ్ 1 మీటర్ క్లాత్ ఈక్వల్ టు ద కాస్ట్ ఆఫ్ 1 మీటర్ క్లాత్ ఏమవుతుంది? ఇక్కడ మనకి దీన్ని డివైడ్ చేయాలి. నేను సర్కిల్ చేశాను, మీరు సర్కిల్ చేయకూడదు. ఓకేనా? మీకు అర్థం కూడా కాదు. దీన్ని డివైడ్ చేయాలి. అంటే ఏమవుతుంది? 12 3/4 డివైడెడ్ బై 7 2/3. 7 2/3. 1 మీటర్ క్లాత్ కావాలి. ఈ రెండు కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉన్నాయి. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని ఇంప్రాపర్లో మార్చండి. ఇంప్రాపర్ మార్చి ఏమవుతుంది? 4 into 12 plus 3/4 అవుతుంది. 4 into 12 plus 3/4 అవుతుంది. డివైడ్ సింబల్. అలానే దీన్ని కూడా మిక్స్ రాసి ఇంప్రాపర్లో మార్చండి. ఇంప్రాపర్ మార్చింది ఏమవుతుంది? 3 into 7 plus 2/3. 3 into 7 plus 2/3 అవుతుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తుంటుంది. 12 4 48. 48 plus 3 నేను డైరెక్ట్ రాసేస్తున్నాను. 12 4 40 అంటే ఇక్కడ ఏముంది? 4 into 12 plus 3 ఉంది. అంటే 48 plus 3. 48 plus 3 అంటే ఎంత వస్తుంది? 51 వస్తుంది. అంటే 51/4. 51/4. అలానే అక్కడ ఏముంది?
3 into 7 plus 2. 3 7 years 21 plus 2 అంటే ఎంత అవుతుంది 23 అవుతుంది. ఓకేనా, ఇది రఫ్ క్యాలిక్యులేషన్ అవసరం లేదు, మైండ్లో చేసుకొని చేసేది. అంటే ఏమవుతుంది 23 డివిజన్ సింబల్ 23/3 23/3 అవుతుంది. అంటే 2 మల్టిప్లై చేయండి యాడ్ విత్ 2, 2 మల్టిప్లై చేయండి యాడ్ విత్ 3. ఇప్పుడు మనకి ఫ్రాక్షన్ డివైడ్ ఫ్రాక్షన్. సో డివిజన్ సింబల్ ఫ్రాక్షన్ ఉంది అంటే ఏంటి, కన్వర్ట్ ఇంటూ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ కన్వర్ట్ చేద్దాం. ఎలా చేద్దాం చూడండి, 51/4 మల్టిప్లై, ఇది మల్టిప్లై కన్వర్ట్ అయ్యింది. అంటే మల్టిప్లై కన్వర్ట్ అయిందంటే ఇది కూడా కన్వర్ట్ అవ్వాలి కదా. రెసిప్రోకల్ ఆఫ్ 23/3, రెసిప్రోకల్ ఆఫ్ 23/3. అప్పుడు ఏమవుతుంది 51/4 మల్టిప్లై, రెసిప్రోకల్ అంటే ఏమవుతుంది 3/23, 3/23. ఇక్కడ ఏమైనా కట్ అయ్యే పాసిబిలిటీ ఉందా, కట్ అయ్యే పాసిబిలిటీ కట్ చేస్తాము, లేదు. ఇక్కడ మనకి 3తో 4 పోతుందా, పోదు. 3తో 23 కట్ అవుతుందా, నో. అలానే 4తో 51 పోతుందా, పోదు. 23తో 51 పోతుందా, పోదు. అంటే ఇదేంటి మల్టిప్లై చేసింది, దీన్ని దీంతో మల్టిప్లై చేయండి. అంటే 51 × 3/4 × 23. 51 × 3 అంటే ఎంత వస్తుంది 153/4 × 23 ఎంత వస్తుంది 4 3 12, 4 2 8 9, 92 వస్తుంది. అయితే మనకి మిక్సర్ ఫ్రాక్షన్ అని చెప్పాలి ఆన్సర్. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే 153ని 92తో డివైడ్ చేయండి. 153ని 92తో డివైడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది 92 1 years 92, 92 2 years అంటే 150 ఎబో వస్తుంది. ఓకే, మనకి ఆల్టర్నేటివ్ తెలుసు కదా. ఓకే, 92 1 year 92 ఎంత అవుతుంది ఆన్సర్ 1. ఇది ఏమవుతుంది 6 అవుతుంది. ఓకేనా, 6 ఇంకా ఇది పవర్ అప్ అవుతుంది కదా, ఇది 15 0 అవుతుంది. 15 - 9 అంటే 6, 61. ఇంకా 61 పోతుందా, పోదు కనుక దీన్ని ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్ రాసేయండి. అంటే ఎంత 161/92 రూపీస్. అంటే 1 రూపీ 61/92 రూపీస్ అవుతుంది. 161/92 రూపీస్. ఏవైతే సమ్స్ చెప్పుకున్నామో క్లాస్లో ఆ సమ్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఇవి ఇంపార్టెంట్ మోడల్స్ కనుక ఈ 3 సమ్స్ ప్రాక్టీస్ చేయండి.